హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేట్ తెలుగు బై ఎంట్రీ ఛానల్. సో గైస్, ఈ పర్టికులర్ వీడియోలో గేట్ 2023 ఎగ్జామ్కి సంబంధించి 5 మంత్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది క్లియర్గా మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా వీడియోని మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ అప్డేట్స్ మీ ముందుకు రానున్నాయి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ బటన్ నెక్స్ట్ టు ఇట్ అండ్ చూస్ ఆల్. సో తద్వారా మా నుండి వచ్చేటువంటి ప్రతి యూస్ఫుల్ అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ మీరు గేట్ 2023 ఆర్ 2024 ఆస్పిరెంట్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఒక చిన్న ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయండి. సో మా ఏజెన్సీ మీకు కాల్ బ్యాక్ చేసి మా యొక్క ఎంట్రీ యాప్ అందించేటువంటి గేట్ కోర్సుల వివరాలను, ఒకవేళ మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు కొనుగోలు చేసేటువంటి ప్రాసెస్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్, మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే February 4th, 5th, 11th and 12th ఫిబ్రవరిలో మనకి ఎగ్జామ్ ఉంది. సో ఇప్పుడు మనం సెప్టెంబర్ స్టార్టింగ్లో ఉన్నాం. సో మనకి ఎంత టైం ఉంది అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి, టోటల్గా మనకి 5 months టైం అనేది ఉంది. సో జనవరిని మనం పక్కన పెట్టేసేద్దాం. జనవరి అనేది మనము కంప్లీట్గా ఒక ఫుల్ లెంగ్త్ టెస్ట్స్ మనం ఇవ్వడానికి మాత్రమే యూజ్ చేసుకుందాం. సో జనవరిని పక్కన పెడితే మనకి ప్రిపరేషన్కి సంబంధించి కంప్లీట్గా 4 months ఉంది. సో ఈ ప్రిపరేషన్లో భాగంగా మనము సబ్జెక్ట్స్ని చదవాలి అండ్ వాటిని రివైజ్ చేయాలి, సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ తీసుకోవాలి. సో ఇది మన బేసిక్ స్ట్రాటజీ. సో దాంట్లో డెప్త్గా కూడా మనం తెలుసుకుందాం. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ వి విల్ డూ ఎవ్రీ డే అనేది మనం క్లియర్గా చూద్దాం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు మీరు బెస్ట్ స్కోర్ చేయాలి అంటే అసలు మీరు కాంపిటీషన్లో ఉన్నప్పుడు సో రిలేటివ్గా మీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. సో ఎంతమంది అయితే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారో సో వాళ్ళతో పోలిస్తే మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎంత బెటర్గా ఉన్నది అన్న దాన్ని బట్టి మీ యొక్క ఫైనల్ సెలెక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, మీకు మెరిట్ లిస్ట్లో రావడం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అండ్ ఈ 5 months అనేది గేట్ ఎగ్జామ్కి ఎంతో కీలకం, ఎందుకంటే ఈ 5 months కనుక మీరు ప్రాపర్గా వర్కౌట్ చేస్తే సో దాని తర్వాత మీరు కావాలనుకున్న ఎంటెక్, ఐఏఎస్సి కావచ్చు, ఐఐటీలో కావచ్చు, మీ ఎంటెక్ చేసుకోవచ్చు, లేదా పిఎస్యూలో జాబ్ కావాలంటే పిఎస్యూలో చేసుకోవచ్చు. ఓకే, లేదా ఇంకేదైనా హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు, పిహెచ్డి ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ కావచ్చు. సో గేట్ ఈజ్ గేట్ ఫర్ హ్యూజ్ ఆపర్చునిటీస్ అండ్ గుడ్ కెరియర్ కాబట్టి సో ఈ 5 months అనేది చాలా కీలకం అనమాట. సో కాబట్టి సో చాలా ఒక ఆర్గనైజ్డ్ వేలో ఈ 5 monthsని మనం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాంపిటీషన్లో మనం రిలేటివ్గా మన యొక్క పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉండాలి కాబట్టి సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే మీ యొక్క సబ్జెక్ట్స్ని లిస్ట్ డౌన్ చేసుకోండి. సో ఓవరాల్గా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 10, 11 ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి వాటిని లిస్ట్ డౌన్ చేసుకోండి. సో దాంట్లో ప్రయారిటీ ఇవ్వండి. ఈజీ సబ్జెక్ట్స్, మోడరేట్ సబ్జెక్ట్ అండ్ దెన్ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్. ఈజీ, మోడరేట్ అండ్ అడ్వాన్స్డ్ ఆర్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్. ఓకే, ఎందుకు అంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే యు ఆర్ ఫ్రమ్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్. సో మెకానికల్ బ్యాక్గ్రౌండ్లో ఈజీ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఆ ఈజీ సబ్జెక్ట్స్లో అందరూ కూడా నీతో పాటు మిగిలిన వాళ్ళు కూడా బాగానే రాస్తారు కదా. సో కాబట్టి నువ్వు కాంపిటీషన్లో వాళ్ళకన్నా ముందెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళతో ఈక్వల్ కావాలి. సో కాబట్టి ఫస్ట్ ఈజీ సబ్జెక్ట్స్ పైన వర్కౌట్ చేయాలి. ఆ తర్వాత మోడరేట్. సో మోడరేట్లో కూడా మీరు ఎక్సెల్ చేయాల్సి ఉంటుంది. ఈజీ అండ్ మోడరేట్ ఈ 2 రకాల సబ్జెక్ట్స్లో మీరు ఎక్సెల్ చేయాల్సి ఉంటుంది, ఎక్స్పర్టైజ్ సాధించాల్సి ఉంటుంది గేట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే బేసిక్స్, వెరీ ఫండమెంటల్ బేసిక్స్ మొదలుకొని అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇచ్చినా కానీ మీరు సాల్వ్ చేసే రకంగా మీరు ఎదగాలి, ఈజీ అండ్ మోడరేట్. ఓకే, అండ్ కమింగ్ టు అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని కొంతవరకు మీరు కవర్ చేస్తే సరిపోతుంది. అది ఎలా చేయాలో కూడా నేను డిస్కస్ చేస్తాను ఈ పర్టికులర్ వీడియోలో. ఓకే, సో ఇలా మీరు ఫస్ట్ సెగ్రిగేట్ చేసుకోవాలి. ఈజీ సబ్జెక్ట్స్ ఏమున్నాయి, లెట్స్ సే 4 to 5 ఈజీ సబ్జెక్ట్స్, మోడరేట్ సబ్జెక్ట్స్ లెట్స్ సే ఒక 2 to 3 మోడరేట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మిగిలినవి అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ అనుకుందాం. అండ్ ఈ ఈజీ, మోడరేట్, అడ్వాన్స్డ్లోనే మీకు కావాల్సినటువంటి ఈ జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ వస్తాయి. యాప్టిట్యూడ్ కావచ్చు లేదా ఇంజనీరింగ్ మ్యాథ్స్ కావచ్చు వస్తాయన్నమాట. సో దాన్ని కూడా ఎలా వర్కౌట్ చేయాలో నేను డిస్కస్ చేస్తాను. సో ఇలా సెగ్రిగేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి, మెటీరియల్, ప్రాపర్ మెటీరియల్ మీకు కావాలి. సో మెటీరియల్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, మీకు ఉందేమో చాలా తక్కువ టైం, 5 months టైం ఉంది. సో దీంట్లో ఇప్పుడు మీరు కాంప్రిహెన్సివ్ మెటీరియల్కి అయితే పోలేరు కదా. లైక్ ఒక 1 yearలో లేదా 2 yearsలో యాక్చువల్గా డిజైన్ చేయబడిన ఒక కోర్స్, రికార్డెడ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మీరు 4 to 5 months అయితే కవర్ చేయలేరు కదా. ఒకవేళ కవర్ చేసినా కానీ
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆల్ ఆస్పెక్ట్స్ని కవర్ చేయలేరు, 360 డిగ్రీస్లో ప్రిపరేషన్ చేయలేరు. లైక్ క్లాసెస్ వినడం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చదవడం, చూడడం, రివైజ్ చేయడం, సబ్జెక్ట్స్ని రివైజ్ చేయడం అండ్ ఫుల్ లెంత్ మోడల్ టెస్ట్ని తీసుకోవడం. సో ఇవన్నీ అన్ని సబ్జెక్టులకు సంబంధించి మీరు ఈ 4 నుంచి 5 నెలల్లో ఫినిష్ చేయలేరు. కాబట్టి సో మీ యొక్క మెటీరియల్ సెలెక్షన్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ క్రాష్ కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారు, ఏదైనా ఒక మంచి ఆర్గనైజేషన్, మంచి ఇన్స్టిట్యూట్ నుంచి క్రాష్ కోర్సెస్ కండక్ట్ చేస్తుంటే ఆ క్రాష్ క్లాసెస్ని మీరు వినొచ్చు, క్రాష్ కోర్సెస్లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. లైవ్ క్లాసెస్ వినాలి, రాదర్ దెన్ రికార్డెడ్ క్లాసెస్ కాకుండా, కాంప్రిహెన్సివ్ క్లాసెస్ కాకుండా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంతవరకు అవసరం, మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అలా అని ఇంపార్టెంట్ కానివి వదిలేయమని కాదు. ఇంపార్టెంట్ టాపిక్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, సో వాటిని మీరు క్లియర్గా కవర్ చేయాలి. అండ్ ఆ టాపిక్స్ నుంచి 360 డిగ్రీస్లో మీకు కంప్లీట్ అవగాహన అనేది ఉండాలి. సో అలాంటప్పుడే గేట్ అనేది ఏంటండి, ఇట్ టెస్ట్స్ యువర్ అనలిటికల్ ఎబిలిటీస్ అండ్ బేసిక్, అసలు మీ యొక్క ఫండమెంటల్ ఎలా ఉంది, మీ యొక్క బేసిక్స్ అనేవి ఎలా ఉన్నాయి, వాటి అప్లికేషన్ మీరు ఎలా చేస్తున్నారు అన్నదాన్ని బట్టే మీ యొక్క గేట్లో క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ కోణంలో, అండ్ అంతేకాకుండా గేట్లో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కాకుండా మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్లో మీరు తరోగా ఒక పర్టికులర్ టాపిక్ని క్లియర్గా చదవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో అలా చేయాలి అంటే స్క్రాప్ని కొంచెం వదిలేసి ఏదైతే అవసరమో అదే టాపిక్ని ఎఫెక్టివ్గా, కంప్లీట్గా అన్ని కోణాలలో మీరు చదివితే సరిపోతుంది. సో అందుకనే మెటీరియల్ సెలెక్షన్లో చాలా చూజీగా ఉండండి. అవసరం అనుకుంటే మెటీరియల్ని సెలెక్ట్ చేసుకోవడానికే మీకు ఒక 2 నుంచి 3 రోజుల టైంని మీరు తరోగా రీసెర్చ్ చేసిన తర్వాతనే మంచి మెటీరియల్ని సెలెక్ట్ చేసుకోండి. సో మెటీరియల్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు స్టడీ స్ట్రాటజీలోకి వెళ్దాం. సో డైలీ బేసిస్లో మీరు ఖచ్చితంగా ఒక 8 నుంచి 10 గంటల టైము మీరు గేట్ ప్రిపరేషన్కి ఇవ్వాలి. ఖచ్చితంగా 8 నుంచి 10 గంటల టైం మీరు ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మన చేతిలో ఉందే మనకి 5 months ఆఫ్ టైం. సో దీన్ని మనం ఈ గ్యాప్ని ఎలా కవర్ చేయగలము అంటే డైలీ బేసిస్లో మనం ఎక్కువ టైం స్టడీ పైన ఇవ్వడం ద్వారానే మనం ఈ గ్యాప్ని ఫిల్ చేయగలం. సో ఖచ్చితంగా డైలీ మీరు 8 to 10 hours మీ యొక్క ప్రిపరేషన్కి ఇచ్చేలా చూసుకోండి. అండ్ ఈ 8 to 10 hours కూడా కంప్లీట్గా మీరు చదువుతూనే లేదా వీడియో క్లాసెస్ వింటూ ఉంటారా అంటే అలా ఎప్పుడూ చేయకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ యూఆర్ స్పెండింగ్ 10 hours a day. ఒక 10 hours కనుక మీరు స్పెండ్ కనుక చేస్తే దాంట్లో 60% మాత్రమే స్టడీ చేయడానికి యూజ్ చేయండి, స్టడీ అండ్ నోట్స్ మేకింగ్, లేదా క్లాసెస్ వింటూ నోట్స్ మేక్ చేసుకోవడానికి మాత్రం 60% టైంని కేటాయించండి. అంటే 10లో 60% అంటే 6 hours అయిపోయింది. సో ఈ స్టడీ అండ్ నోట్స్ మేకింగ్ తర్వాత ఇమీడియట్గా ఒక 20% ఆఫ్ టైంని మీరు దేనికి ఇవ్వాలి అంటే 2 hours ఆఫ్ టైం. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో 10 hours చదువుతున్నారు అనుకుంటే 6 hours స్టడీ అండ్ నోట్స్ మేకింగ్కి ఇస్తారు అండ్ ఒక 2 hours మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి ఇస్తారనమాట. సో ఆ పర్టికులర్ టాపిక్స్ నుంచి మీరు ఏదైతే కవర్ చేశారో దాంట్లో నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి, అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చూసేటప్పుడు కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అండ్ న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ ఆ పర్టికులర్ టాపిక్స్ నుంచి ఎలా వచ్చాయి ఆల్ రౌండ్గా మీరు చూడాల్సి ఉంటుందన్నమాట. రైట్? ఎందుకు ఇలా చేయమంటున్నాను? నోట్స్ మేక్ చేసిన తర్వాత స్టడీ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు రివైజ్ చేయాలి కదా అంటే రివైజ్ చేయకూడదండి. ఎందుకంటే ఈ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది మీకు తెలిసేది ఎలా, ఎప్పుడు పీవైక్యూస్ని లాస్ట్ ఒక 10 years నుంచి ఆ టాపిక్స్ నుంచి పీవైక్యూస్ ఎలా వస్తున్నాయో మీరు టెస్ట్ చేసినప్పుడు. సో కాబట్టి అలా మీరు పీవైక్యూస్ చూసినప్పుడు సో కొత్తగా మీకు ఏమైనా పాయింట్స్ తెలిసాయి, కొత్తగా మీరు ఏదైనా టాపిక్స్ నేర్చుకున్నారు అన్నప్పుడు మళ్ళీ మీ నోట్స్కి వెళ్ళి ఆ ఎక్స్ట్రా థింగ్స్ని మీరు యాడ్ చేసుకోవాలి. గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది మీకు కొంత క్లారిటీ ఇంకా ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఆ క్లారిటీకి సంబంధించినటువంటి పాయింట్స్ని కూడా మీరు నోట్స్లో మేక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఒక కంప్లీట్ నోట్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? రిమైనింగ్ ఒక 20% టైం రివిజన్కి యూజ్ చేయాలి. అంటే ఇంకొక 2 hours ఆఫ్ టైము ఇప్పటి వరకు చేసుకున్నటువంటి కంప్లీట్ నోట్స్, అంటే మీరు చదివేటప్పుడు చేసుకున్న నోట్స్ మేకింగ్, పీవైక్యూస్ నుంచి చేసుకున్నటువంటి నోట్స్ మేకింగ్, ఇవి రెండింటిని కలిపి ఈ 20% రివిజన్ టైంలో మీరు యూజ్ చేయాలంటే 2 hours టైం ఈ రివిజన్కి ఇవ్వాలి. లేదు 1 hourలోనే రివిజన్ అయిపోయిందంటే బెటర్. మీరు నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే మీరు 1/2 an hour to 1 hour అట్లీస్ట్ మీరు డైలీ జనరల్ యాప్టిట్యూడ్కి ఇవ్వండి. టేక్ సమ్ ర్యాండమ్ టాపిక్ ఫ్రమ్ క్వాంట్ ఆర్ రీజనింగ్ లేదా ఇంజనీరింగ్ మ్యాథ్స్ నుంచి సర్టెన్ టాపిక్. సో అది తీసుకొని డైలీ మీరు ఒక 1/2 an hour to 1 hour దానికి స్పెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇలా ఒక రోజు మీరు కంప్లీట్గా మీ ప్రిపరేషన్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది ఫర్ ద నెక్స్ట్ 5 months ఆఫ్ టైం పీరియడ్ అనమాట.
ఓకే. సో ఎంత కాదన్నా తక్కువలో తక్కువ 8 అవర్స్ మీరు మీ యొక్క ప్రిపరేషన్ వైపుగా ఉండేలా చూసుకోండి. సో దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇన్ అ డే ఆఫ్ గేట్ ప్రిపరేషన్. ఓకే. సో నెక్స్ట్ డైలీ బేస్లో చదువుతున్నారు, ఫైన్. సో నెక్స్ట్ వీక్లీ వన్స్ మీరు ఏం చేయాలి, మీరు ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారో మీరు చదవడం ద్వారా అండ్ అలాగే పీవైక్యూస్ని రిఫర్ చేయడం ద్వారా బిల్డ్ చేసుకున్నటువంటి నోట్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు రివైజ్ చేయాలి. వీక్లీ వన్స్ మీ యొక్క నోట్స్ రివిజన్ చేయాలి. ఓకే. సో ఇదంతా మీరు ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చదువుతున్నారు, సో వీక్లీ వన్స్ ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి రివిజన్ మీరు చేయాలి. ఓకే. సో ఇలా మీరు రివైజ్ చేస్తూ చదువుతూ పీవైక్యూస్ చేస్తూ అండ్ అలాగే ఎవ్రీడే కూడా నెక్స్ట్ 3 to 4 months ఏదైతే టైం ఉందో ప్రతిరోజు కూడా జనరల్ యాప్టిట్యూడ్ డైలీ ½ an hour to 1 hour మీరు చదవాలి. సో ఇదంతా చేస్తూ ఒక సబ్జెక్ట్ మీరు ఫినిష్ చేసిన తర్వాత ఆఫ్టర్ కంప్లీటింగ్ అ సబ్జెక్ట్ మీరు 3 నుంచి 4 కనీసం ఒక 3 నుంచి 4 సబ్జెక్ట్ వైజ్ టెస్ట్స్ని మీరు తీసుకోండి, డిపెండింగ్ ఆన్ యువర్ టైం అవైలబిలిటీ. మీకున్న టైం అవైలబిలిటీని బట్టి ఒక 3 నుంచి 4 సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ని మీరు తీసుకోండి. ఆ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ తీసుకున్న తర్వాత కూడా దాంట్లో నుండి కొత్త అంశాలు మీకు ఏమైనా వచ్చినా కానీ మళ్ళీ వాటిని ఈ నోట్స్ బిల్డింగ్కి యూజ్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్ సబ్జెక్ట్కి వెళ్ళండి, ఆ సబ్జెక్ట్లో ఆ పర్టికులర్ టాపిక్లో మీరు నోట్స్ బిల్డ్ చేసుకోండి. అండ్ గైస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, మీరు వీక్లీ వన్స్ రివైజ్ చేయాలి అని చెప్పాను కదా, ఏ టాపిక్స్ అయితే రివైజ్ చేస్తున్నారో వాటికి స్టార్ మార్క్ పెట్టుకోండి. ఒకసారి రివైజ్ చేస్తే 1 స్టారు, 2 సార్లు రివైజ్ చేస్తే 2 స్టార్స్ అలా పెట్టుకోండి. అండ్ మీరు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ రాసేప్పుడు కూడా ఏదైనా బై ఛాన్స్ మీకు ఏదైనా డౌట్ ఉండి అంటే ఫస్ట్ సబ్జెక్ట్కి సంబంధించి ఏదైనా పర్టికులర్ టాపిక్ నుంచి క్వశ్చన్ మీకు ఈ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ తీసుకునేటప్పుడు కనుక వస్తే దాంట్లో మీకు రెడీగా ఇంకేమైనా డౌట్ వచ్చి లేదంటే క్లారిటీ లేకపోయినా కనుక మళ్ళీ మీరు రిఫర్ చేస్తారు కదా నోట్స్ని ఫస్ట్ సబ్జెక్ట్కి సంబంధించి. సో అలా రిఫర్ చేసినా కానీ ఒక స్టార్ యాడ్ చేసుకోండి. సో ఎందుకు ఇలా యాడ్ చేసుకోవాలి అంటే, సో ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు లెట్సే డిసెంబర్ అయిపోయింది, డిసెంబర్లో ఉన్నారు, డిసెంబర్ ఎండ్ దాకా ఉన్నారు. సో అప్పుడు ఓవరాల్గా అన్ని సబ్జెక్టులకు సంబంధించి మీరు నోట్స్ ఒకసారి చూసుకుంటున్నప్పుడు ఏది మీరు ఎక్కువసార్లు రివైజ్ చేశారు, ఎక్కువసార్లు రివైజ్ చేసినప్పుడు మళ్ళీ మీరు రివైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏది అసలు రివైజ్ చేయలేదు లేదా చాలా తక్కువ సార్లు రివైజ్ చేశారు దాన్ని మీరు ఈజీగా సెగ్రిగేట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ స్టార్లు ఉంటే ఎక్కువ సార్లు రివైజ్ చేసినట్టు, స్టార్లు లేకపోయినా లేదా తక్కువ స్టార్లు ఉన్నా తక్కువ రివైజ్ చేసినట్టు. కాబట్టి సో ఆ టైంలో మీరు ఆ పర్టికులర్ పోర్షన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తే సరిపోతుంది. మీ యొక్క రివిజన్ అనేది లేదా మీ యొక్క కవరేజ్ అనేది కంప్లీట్గా ఉంటుంది, 360 degreesలో ఉంటుంది కాబట్టి, రైట్. సో ఇలా మీరు ఫస్ట్ సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారు. సెకండ్ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతారు. 60% స్టడీ అండ్ నోట్స్ మేకింగ్, 20% పీవైక్యూస్ సెకండ్ సబ్జెక్ట్కి సంబంధించి అండ్ 20% రివిజన్ అండ్ ½ an hour to 1 hour జనరల్ యాప్టిట్యూడ్కి ఇస్తారు. అండ్ ఇప్పుడు సెకండ్ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ సబ్జెక్ట్ చదివేటప్పుడు వీక్లీ ఒక్కసారి రివిజన్ చేయమన్నాను కదా, ఇప్పుడు సెకండ్ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఒక వీక్లో 2 times ఇవ్వండి, 2 days ఇవ్వండి రివిజన్కి. సో దీంట్లో ఫస్ట్ సబ్జెక్ట్ కూడా రివిజన్ చేయండి. సెకండ్ సబ్జెక్ట్ ఎలాగో అది చదివేటప్పుడు రివైజ్ చేస్తారు అండ్ దాంతోపాటు ఒకరోజు ఫస్ట్ సబ్జెక్ట్కి సంబంధించిన రివిజన్ కూడా చేయండి. తద్వారా ఫస్ట్ సబ్జెక్ట్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు. అది మీ మైండ్లో అది ఒక హార్డ్ డిస్క్లో సేవ్ అయినట్టుగా సేవ్ అయిపోతుంది. దాని తర్వాత దాన్ని పెద్దగా మీరు రివైజ్ చేయకపోయినా ప్రాబ్లం ఉండదు, రైట్. సో అందుకని చెప్పేసి 2 days ఇవ్వండి, సెకండ్ సబ్జెక్ట్ రివైజ్ చేస్తూ ఇంకొక రోజు ఫస్ట్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి రివిజన్ కూడా చేయండి. మరి అలా థర్డ్ సబ్జెక్ట్ చదివేటప్పుడు 3 రోజులు కేటాయించాలా, మళ్ళీ ఫస్ట్ 2 చేయించాలా, రివైజ్ చేయాలా అంటే అవసరం లేదు. ఫస్ట్ సబ్జెక్ట్ని మీరు పక్కన పెట్టేయచ్చు. మీరు థర్డ్ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ని రివైజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఫస్ట్ సబ్జెక్ట్కి సంబంధించి మీకు ఎప్పుడైనా అరే నేను మర్చిపోతున్నాను అనిపిస్తే ఫస్ట్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ని మీరు తీసుకోవచ్చు. అలా తీసుకొని మీకు మళ్ళీ ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కానీ మర్చిపోయినట్టు అనిపించినా కానీ ఆ పర్టికులర్ టాపిక్స్ని మీరు రివైజ్ చేయొచ్చు. మళ్ళీ రివైజ్ చేసినప్పుడు ఒక స్టార్ పెట్టుకోండి. ఏ పర్టికులర్ టాపిక్ అయితే మీరు రివైజ్ చేస్తున్నారో దాన్ని స్టార్ పెట్టుకోండి. సో దిస్ ఇస్ హౌ యువర్ ప్రిపరేషన్ షుడ్ గో ఆన్. సో కాంబినేషన్స్ ఎలా ఉండాలి, సెకండ్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత థర్డ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 2 and 3 రివైజ్ చేసుకోవాలి. 2 and 3 అండ్ 2 సబ్జెక్ట్స్ అయిపోయాయి, థర్డ్ అయిపోయింది, ఇప్పుడు ఫోర్త్ ప్రిపేర్ అయ్యేప్పుడు 3 and 4 రివైజ్ చేసుకోవాలి. సో ఇలా మీరు చేయండి. సో ఈ అన్ని సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత కూడా సో అన్నింటికి కలిపి మీకు రివిజన్ టైం అనేది కొంత పెట్టుకోండి. ఒక 10 days అయినా అన్ని సబ్జెక్ట్స్ కలిపి మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అన్నిటికి కలిపి రివిజన్ పెట్టుకోండి. సో ఓవరాల్గా రివిజన్ అయిపోతుంది. అండ్ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సో
ఇలా మీరు ఈజీ, మోడరేట్ అన్నీ కవర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈజీ సబ్జెక్ట్లో అందరూ చేస్తారు ఈజీ సబ్జెక్ట్స్. సో కాబట్టి ఈజీ సబ్జెక్ట్స్ మీరు కూడా చేయాలి. అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్స్ ఈజీగా ఉన్నప్పుడు టెంప్ట్ అయ్యే థింగ్స్ కూడా ఉంటాయి. కాబట్టి టెంప్ట్ అసలు అవ్వకూడదు. వాటిని క్లియర్గా మార్క్స్ అస్సలు లూజ్ అవ్వకుండా కేర్ఫుల్గా మీరు చేయాలి. అండ్ మోడరేట్లో కూడా కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. అందుకే దాన్ని మోడరేట్ అంటారు. సో మోడరేట్లో కూడా మీరు ఎక్సెల్ చేయాలి. మోడరేట్ లెవెల్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ చేయకుండా మీరు ఆన్సర్స్ పెట్టాలి అండ్ మార్క్స్ అనేది మీరు గెయిన్ చేయాలి. అండ్ కమింగ్ టు అడ్వాన్స్డ్ సబ్జెక్ట్లో మీకు టైం కనుక తక్కువగా ఉంటే, టైం ఎక్కువగా ఉంటే, సఫిషియెంట్గా ఉంటే ఫైన్, దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సేమ్ ఇప్పటివరకు మనం చేసిన లాగానే వర్కౌట్ చేయండి, దాన్ని కూడా ఎక్సెల్ చేయండి. లేదు మీకు టైం తక్కువగా ఉంది అని అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే పీవైక్యూస్ని రెఫర్ చేయండి. ఆ సబ్జెక్ట్, డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒకసారి రిఫర్ చేయండి. క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు, ఇంపార్టెంట్ టాపిక్స్ అవి జాట్ డౌన్ చేసుకొని దానిపైనే ఆ ఉన్న తక్కువ టైంలో ఎఫిషియెంట్గా వర్కౌట్ చేయండి. అది సరిపోతుంది. సో దట్స్ హౌ యూ కెన్ డూ బెస్ట్ అండ్ కంపారిటివ్లీ బెటర్ ఇన్ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ అనమాట. సో దిస్ ఈస్ హౌ ఈజీ, మోడరేట్ అండ్ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ షుడ్ బి డెల్ట్ అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత జనవరి టైం మీకు 1 month టైం ఉంది. ఈ 1 month టైంలో కనీసం ఒక 15 ఫుల్ లెంగ్త్ టెస్ట్ తీసుకోండి. సో అండ్ ఈ టెస్ట్స్ మీరు తీసుకునేటప్పుడు కూడా యాక్చువల్గా మీ గేట్ ఎగ్జామ్ స్లాట్స్ ఎలా ఉన్నాయి, 2 slots ఉన్నాయి. ఒకటి 9 to 12 ఉంది, ఇంకొకటి 2 to 5 ఉంది. ఈ స్లాట్స్లోనే మీరు ఈ ఎగ్జామ్స్ కూడా తీసుకునేలా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఆ టైంకి 9 to 12 అండ్ 2 to 5 ఈ టైంకి అక్కస్టమ్ అవుతారు, అలవాటు పడిపోతారు. సో అంటే ఒకసారి 9 to 12 తీసుకున్నప్పుడు ఇంకొకసారి 2 to 5 తీసుకోండి. సో ఇలా ఆల్టర్నేట్గా మీరు తీసుకోవడం వల్ల ఆ టైంకి మీరు ట్యూన్ అయిపోతారు, అక్కస్టమ్ అయిపోతారు. అండ్ ఎగ్జామ్ టైంలో కూడా మీకు ఈజీ అయిపోతుంది, ఆ టైంకి మీరు అలవాటు పడ్డారు కాబట్టి. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు టేక్ ది టెస్ట్స్ అనమాట, యాక్చువల్ టెస్ట్స్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫుల్ టెస్ట్లు ఏవైతే తీసుకుంటున్నారో అవి గేట్ ప్రొఫెసర్ చేసినవి కాదు, అవి కాదు ప్రామాణికం. యాక్చువల్గా ఈ ఫుల్ లెంగ్త్ టెస్ట్లు తీసుకునేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని అంటే ఎగ్జామ్కి ట్యూన్ అవుతున్నారు. ఎగ్జామ్ టైంలో మీరు ఫేస్ అయ్యేటువంటి యాక్చువల్ ఎగ్జామ్లో మీరు ఏదైతే ప్రెషర్ తీసుకుంటారో ఆ ప్రెషర్ లేకుండా ఇక్కడ మీకు క్లియర్గా ఒక అనలైజ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా వీటిని యూజ్ చేసుకుంటున్నారు ఫుల్ లెంగ్త్ టెస్ట్ అంతే. సో ఫుల్ లెంగ్త్ టెస్ట్ని మీరు తీసుకున్నప్పుడు తరోగా అనలైజ్ చేయాలి. ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనే కాదు, మీరు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు తీసుకున్నప్పటికీ కూడా తరోగా అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి ఎక్కడ మీరు మిస్టేక్స్ చేస్తున్నారు వాటిని మళ్ళీ మీ నోట్స్ దగ్గరికి వెళ్ళి రిఫర్ చేసుకుంటూ ఉండాలి, కొత్త విషయాన్ని దానికి యాడ్ చేసుకుంటూ ఉండాలి. సేమ్ ఇస్ ద కేస్ విత్ ఫుల్ లెంగ్త్ టెస్ట్స్ ఆల్సో. ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు క్లియర్గా అనలైజ్ చేసుకోవాలి, మళ్ళీ కరెస్పాండింగ్ నోట్స్ దగ్గరికి వెళ్ళి కొత్త విషయాల్ని యాడ్ చేసుకోవడమా లేదా అదే టాపిక్ని మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడడమా అనేది మీరు ఈ ఫుల్ లెంగ్త్ టెస్ట్ మీరు చేసేటప్పుడు చేయాలి. కనీసం ఒక 15 టెస్ట్లు మీరు జనవరి టైంలో ఇది తీసుకోవాలి. అండ్ మధ్యలో ఏం చేస్తారు, ఒక రోజు ఎగ్జామ్ రాస్తున్నారు, అదే రోజు అనలైజ్ చేస్తున్నారు, మిస్టేక్ ఏదైతే టాపిక్స్ ఉన్నాయో వాటికి వెళ్ళి మళ్ళీ రెక్టిఫై చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ డే ఏం చేస్తారు, మరి టోటల్గా 30 days కదా ఉంటాయి, మధ్యలో ఏం చేస్తున్నారు ఒక రోజు అని అంటే మళ్ళీ మీ యొక్క సబ్జెక్ట్స్ని రివైజ్ చేసుకోండి. సో కంప్లీట్గా ఇప్పటివరకు ఉన్నటువంటి 9 subjects ఏవైతే ఉంటాయో, 9 to 10 subjects ఏవైతే ఉంటాయో వాటిని రివైజ్ చేసుకోండి. అంటే మీ యొక్క నోట్స్ని చూసుకోండి, సరిపోతుంది. సో ఇలా కనుక మీరు చేస్తే కంపారిటివ్గా వితిన్ 5 months ఆఫ్ టైం సో మిగిలిన వాళ్ళకన్నా చాలా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తారు అండ్ మెరిట్లో ఉండగలుగుతారు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే త్రూ దిస్ వీడియో. హోప్ దిస్ వాస్ హెల్ప్ఫుల్. సో ఆ స్టార్ థింగ్స్ మాత్రం మర్చిపోకూడదు, చాలా చాలా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఎన్నిసార్లు రివైజ్ చేశారు ఎండ్ ఆఫ్ దిస్ 4 months అనేది మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి. అండ్ రివైజ్ చేయనివి ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఆ పేపర్స్ని మీరు తిప్పేటప్పుడు ఈజీగా మీకు అర్థమైపోతుంది, అరే ఈ పార్ట్ నేను అసలే చూడలేదు, ఒకసారి చూద్దామన్న క్లారిటీ మీకు వస్తుంది కాబట్టి. సో అక్కడికి వెళ్ళి మీరు చూసి దాన్ని క్లియర్ చేసుకోగలరు. సో హోప్ దిస్ వాస్ హెల్ప్ఫుల్ గైస్. వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే వీడియోని లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గేట్ ప్రిపరేషన్. అండ్ గైస్, మీరు కనుక ఎంట్రీ యాప్ అందించేటువంటి గేట్ కోర్సెస్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయండి. చిన్న ఫామ్, మా ఏజెన్సీ మీకు కాల్ బ్యాక్ చేసి మీ యొక్క ఏ డౌట్స్ అయినా కానీ క్లారిఫై చేస్తారు. రైట్. సో గైస్, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు రీఇటరేట్, పీవైక్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎందుకంటే వాటినే గేట్ ప్రొఫెసర్స్ తయారు చేస్తారు. రైట్. సో ఒకసారి ఐఐటి ఖరగ్పూర్ కావచ్చు, ఒక్కొక్కసారి ఐఐటి కాన్పూర్ కావచ్చు, ఐఐటి మద్రాస్ కావచ్చు. సో వాళ్ళు ప్రొఫెషనల్స్, వాళ్ళే ఐఐటి ప్రొఫెసర్సే వాటిని తయారు చేసేది. కాబట్టి ఫుల్ లెంగ్త్ టెస్ట్లో ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో అవి కాదు స్టాండర్డ్, ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి స్టాండర్డ్.
సో వాటిని ఆల్రౌండ్గా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో కీప్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్ గైస్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.